90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శశికాంత్. నమస్కారం నారాజ్ గారు. జనరల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాము, భర్త వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏ రకంగా కావచ్చు, అంటే పాజిటివ్ నెగిటివ్ అలానే కాకుండా అడల్టరీ కిందకు కూడా వెళ్ళొచ్చు. భార్యకు తెలియకుండా వేరే పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు పొరపాటున భార్య కనుక దాన్ని చూస్తే వీడియో క్యాప్చర్ చేసిన, ఇమేజెస్ క్యాప్చర్ చేసిన, జనరల్గా భార్య మనోభావాలు ఆటోమేటిక్గా దెబ్బతింటాయి. పరాయి స్త్రీతో ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాసెస్లో భార్య భర్తపై ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లీగల్గా ఏం చెప్తోంది, హ్యుమానిటీ యాంగిల్ నుంచి ఏం చెప్తారు, సోషల్ యాంగిల్ నుంచి ఏ విధంగా ఉంటుంది? సరే, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ నాగరాజ్ గారు. ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క లైఫ్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇందులో నుంచి ఎలా న్యాక్గా బయటపడాలి, జీవితాలు నాశనం అవ్వకుండా ఎలా ఉండాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడాలి. స్టార్ట్ చేద్దాం నాగరాజ్ గారు. మీరు చాలా మంచి టాపిక్ తీస్తారు ఇవాళ. ఈ టాపిక్ ఎలాంటి టాపిక్ అంటే ఎవరైనా డిస్కస్ చేసుకోవాలి అన్నా కూడా అంత ఓపెన్గా చేసుకోలేరు, కానీ డిస్కస్ చేసుకోకపోతే మ్యాటర్ క్లోజ్ అయిపోద్ది. అలాంటి టాపిక్ ఇది, రైట్? సో ఇప్పుడు భార్య భర్త వివాహం జరుగుతుంది. కొద్ది కాలం తర్వాత భార్యకి భర్త మీద భర్త అడుగుజాడల మీద డౌట్ వస్తుంది. ఏదో ఎక్కడో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ నడుస్తుంది అన్న డౌట్. ఈ భార్యకి డౌట్ వచ్చింది అంటే 99% అది కరెక్టే ఉంటుంది. ఓకే, డౌట్ వస్తుంది. తర్వాత స్పై స్టార్ట్ చేస్తుంది. ఈ భర్త ఈ స్పై చేసే కార్యక్రమం భార్య భర్తకున్న ప్రతి ఒక్క అలవాటు ఇంచ్ టు ఇంచ్ కనిపెట్టేది భార్య ఒకటే. ఈ భర్త ఎంత జాగ్రత్తగా ఉండి తప్పించుకుందాం అనుకున్నా అది భార్యకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాడు, ఎలా ఒక లుక్లోనే భార్య చెప్పేస్తుంది. పొద్దున్న ఇలా వెళ్ళాడు, సాయంత్రం ఇలా వచ్చాడు, ఏదో తేడా ఉంది. తాగొచ్చాడా, సిగరెట్ తాగొచ్చాడా? సిగరెట్ తాగి చాలా మంది బబ్బుల్ గన్లు వేసుకొని నవ్వులుకుంటూ ఫూ అని ఊసి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే భార్య చెప్పేస్తుంది, నువ్వు సిగరెట్ తాగేవని. మందు తాగి చాలా మంది కుంభాల మినరల్ వాటర్ బాటిల్ అని ఊసి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే చెప్పేస్తుంది, నువ్వు మందా వచ్చావని. భర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ చిన్న తప్పు జరిగినా భార్య ఖచ్చితంగా కనిపెడుతుంది, రైట్? అయితే అతిపెద్ద తప్పు ఏంటి? సిగరెట్లు, మందులు, ఓకే, ఇవన్నీ ఓకే, రైట్. తర్వాత మానేమంటారు, లివర్లు పాడైతే అంటే వాళ్ళే మాంతారు. అతిపెద్ద తప్పు భర్త చేసేది ఏంటంటే, ఇప్పుడు నారాజ్ గారు ఎంతవరకు ఇంకా భార్యకి తెలుస్తుంది అంటే భర్త గురించి, ఆఖరికి మీ స్వెట్ స్మెల్ కూడా తెలుస్తుంది, మీ బాడీ ఓడర్ తెలుస్తుంది, మీ పర్ఫ్యూమ్ పొద్దున్న ఏ పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు, సాయంత్రం ఏ పర్ఫ్యూమ్లో వస్తున్నారు, వేరే ఏదైనా పర్ఫ్యూమ్ వస్తుందా, లేకపోతే మీ షర్ట్ మీద ఏదైనా ఒక పెద్ద వెంట్రుక ఉందా, లేకపోతే మీరు వెళ్ళినప్పుడు ఏదైనా షర్ట్ మారుస్తాం కానీ ఇట్లాంటివి ఏమైనా వైట్ షర్ట్లోనే వైట్ షర్ట్ ఇంకోటి వేసినా కనిపెడతారు, బ్లాక్ షర్ట్లోనే బ్లాక్ షర్ట్ ఇంకోటి వేసినా కనిపెడతారు. మీ బ్యాటరీ, మీ ఫోన్లో ఉన్న బ్యాటరీ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఎంత మాట్లాడారో కూడా తెలుస్తుంది, రైట్? సో ప్రతి ఒక్కటి ఇంచ్ టు ఇంచ్ కనిపెట్టేదే భార్య. నాగరాజ్ గారు నవ్వుతున్నారు, మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్, రైట్? సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇది హిందూ మ్యారేజ్ వ్యవస్థ కదా నాగరాజ్ గారు, ఇది చెప్పాలి. అందుకే నేను ఏమంటున్నా, పూర్తిగా చూడండి వీడియో అంటున్నాను. అసలు నాగరాజ్ గారు భర్త ఇంటికి వస్తున్నాడు అంటేనే ఒక స్కానర్ కింద నుంచి వస్తే ఎలా అయితే ఎయిర్పోర్ట్లో సామాన్లు వెళ్తున్నప్పుడు ఇలా స్కాన్ అవుద్దో అలా భర్త స్కాన్ అవుతాడు. కానీ ఆ భర్త ఏమనుకుంటాడంటే నేను స్కానర్ పక్క నుంచి వస్తున్నా అని అనుకుంటాడు. కానీ భర్త ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి లగేజీలు పెడితే ఎట్లా సామాన్లు స్కాన్ అయ్యి లోపల చిన్నదిన్న మెరుస్తుంటే చూడండి, అట్లా కనిపెట్టేదే భార్య. ఓకే నాగరాజ్ గారు, అయితే ఈ ఎయిర్పోర్ట్లో సామాన్లు వెళ్ళాలతో ఎందుకు చెప్తున్నానంటే, మీకు చిన్నది ఏదైనా ఉన్నా కూడా మెరుస్తుంటుంది, అది వెంటనే 4-5 వచ్చి అది ఓపెన్ చేస్తారు. అలా చిన్నది ఏమైనా తేడా మీలో ఉంటే ఆ భార్య టైమింగ్ చూసుకుంటుంది.
ఆ పర్టికులర్ టైం ఎప్పుడు వస్తుందో రాసుకొని పెట్టుకుంటుంది మైండ్లో. ఇంకోటి, మీ సెల్ ఫోన్ ఏదో మీరు చాలా లాక్లు వేసుకొని, మొగుళ్ళందరికీ అంటే సారీ హస్బెండ్స్ అందరికీ చెప్తున్నాను, మీ సెల్ ఫోన్లు లాక్లు వేసుకొని ఐ ఆప్టిమైజేషను, తమ్ము ఇవన్నీ పెట్టుకొని చాలా సెక్యూర్డ్గా పెట్టుకుంటారు. ఐఫోన్ అంత సెక్యూర్డ్ ఇంకోటి ఉండదని. అది ఉత్త అబద్ధం. హైదరాబాద్లో జగదీష్ మార్కెట్ అని ఒకటి ఉంది, మీకు తెలుసా నాగరాజ్ గారు? జగదీష్ మార్కెట్కి వెళ్ళినా కూడా 2-3 గంటలు తీసుకుంటారు ఏదైనా ఓపెన్ చేయాలంటే. అలాంటిది మీ భార్య కిలోమీటర్ దూరంలో ఉండి ఇలా చూస్తే ఓపెన్ అయిపోతాయి ఫోన్లు. మీకు తెలియదు అని భర్తలకు చాలా మంది. అంటే నేను ఇవన్నీ ఎవరికి చెప్తున్నా అంటే, బాగా లవబుల్ వైఫ్స్ గురించి చెప్తున్నా అండి ఇది. ఓకే, ఎవరైతే భర్తని బాగా ప్రేమిస్తుందో ఆ వైఫ్స్ గురించి చెప్తున్నా నేను. నార్మల్ గా వేరే వైఫ్స్ గురించి చెప్పట్లే. ఇంత ప్రేమించే భార్య దగ్గరే భర్తలు తప్పులు చేస్తారు. మీరు అర్థం చేసుకోండి. నార్మల్ గా ఉంటే భార్య పెద్ద పట్టించుకోరు, వాళ్ళు కూడా పెద్ద తప్పులు చేయరు. ఇంత ప్రేమించి అంటే దీని ఏమంటారు, ఓవర్ పొసెసివ్నెస్. ఏమంటారు సార్ నాగరాజు గారు? ఓవర్ పొసెసివ్నెస్ అంటారు. ఈ ఓవర్ పొసెసివ్నెస్ వల్ల భర్తకి ఒక పక్కన ప్రేమ బాగానే ఉంది అనుకుంటాడు, ఇదేంటి అప్పుడప్పుడు ప్రేమ మరీ ఎక్కువ అవుతుంది ఏంటి అని ఇలా లెగుస్తాడు ఒక 2 ఫీట్లు. ఓకే, సో అలాంటప్పుడే ఆ భర్త ఆయన మీద ఆయన ఓవర్ ప్రేమ తట్టుకోలేక దాన్ని ఒక కంప్లైంట్ లాగా కన్వర్ట్ చేస్తాడు. దాన్ని ఒక కంప్లైంట్ లాగా కన్వర్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఆ పక్కన కూర్చున్న ఎవరో ఒక అమ్మాయికి చెప్తాడు. ఫస్ట్ ఏ అవసరం లేకపోయినా కూడా ఆ అమ్మాయి అబ్బాయికి చెప్పాడు, మళ్ళీ భర్త కూడా అమ్మాయికే చెప్తాడు. ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయికి ఈ బాధలన్నీ చెప్పి, నా భార్య నా మీద ఇంత ప్రేమ, మరీ ఎక్కువ ప్రేమ, ఇది తట్టుకోలేకపోతున్నాను, దిస్ ఈస్ క్రాసింగ్ ద లిమిట్స్ అని చెప్తాడు. అట్లాంటి టైంలోనే భర్తలు ఏం చేయాలంటే, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ ఓవర్ ప్రేమ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి, కానీ దాని నుంచి బయటపడటానికి వీళ్ళు అడ్వాంటేజ్ కూర్చోబెట్టి చెప్పాలండి. భర్త అయినా సరే కూర్చోబెట్టి అటువంటి సమయం అంటే అలాంటిది ఒకటి ఉంది అనుకున్నప్పుడు కూర్చోపెట్టి కొంత రియాలిటీ చెప్పి అర్థం చేసుకునేలా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. కరెక్ట్ అండి, కరెక్ట్. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి చెప్పకపోతే దీన్ని ఈ ప్రేమను కూడా కంప్లైంట్ లాగా తీసుకునే భర్తలు చాలా మంది ఉన్నారు. ఈ అతి ప్రేమను కూడా పొసెసివ్నెస్ అని చెప్పి వేరే అమ్మాయిల మీద మనసు పడటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఓవర్ పొసెసివ్నెస్ అవుతుందో, ఇంకోటి ఈ భర్త ఎక్కడ కూర్చున్నా కూడా ఆ భార్యకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఈ గూగుల్ వచ్చిన దగ్గర నుంచి ఎవడు ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. రైట్. ఈ అనుమానం భర్త ఆఫీస్లో ఉన్నా, మీరు నమ్మరండి, ఇప్పుడు ఆఫీస్లో ఉన్నా, లేకపోతే ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చిన్న 1 సెకండ్ ఎగ్జాంపుల్. అది భర్త ఎక్కడో వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పార్టీ అని వెళ్ళాడు. ఆ గూగుల్ మ్యాప్లో పొదల్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఆ భార్య పోలీస్ కంప్లైంట్ చేస్తుంది. ఈడేం చేస్తాడు, భర్త వేరే ఫ్రెండ్ ఇంటికి పార్టీ అని వెళ్ళాడండి. వాళ్ళ ఇంటి పక్కన అన్ని చెట్లు ఉన్నాయి, బుషెస్ ఉన్నాయి. వీడిని ఎవరో తీసుకెళ్ళి చంపేశారు అనుకొని, చెట్లలో ఉన్నాడు అనుకొని ఆ భర్తకి విపరీతంగా ఫోన్లు కొడుతుంటే, ఆ పార్టీలో ఊరికే ఫోన్లు ఏమెత్తుతాడు. 4 మగలు ఉన్నప్పుడు నవ్వుతారు కదా, ఎన్నిసార్లు వచ్చారు ఆ ఫోన్, నీకు అందరికి వస్తుంటాయి, కానీ వాళ్ళు సైలెంట్గా వెనకాల ఇలా పెట్టుకుంటూ ఉంటారు. వీడికి వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు కొంతమంది బయటపడతారు. సో ఈ భర్త ఏమనుకుంది, ఈడేదో పొదల్లో ఉన్నాడు, చెట్లలో ఉన్నాడు అని చెప్పి భయపడి ఫోన్ చేసి వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ అయ్యి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు వ్యాన్ వేసుకొని పెట్రోలింగ్ చేసుకొని వచ్చి ఈ అబ్బాయి మీ పేరేంటి అని కనుక్కుంటా జరిగింది. అలా ఉంటుంది భర్తల పట్ల ప్రేమ. అప్పుడప్పుడు ఈ ప్రేమలు ఎక్కువైపోయినప్పుడే, శృతి మించినప్పుడే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ లైన్లో పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరి జీవితాల్లో మంచి వాళ్ళు కదా. ఇప్పుడు అమ్మాయి భర్త అంటే ప్రేమ, భర్తకి భార్య అంటే ప్రేమ. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎందుకు వస్తాయి డిఫరెన్సెస్ చెప్తాను నేను. కమింగ్ టు సబ్జెక్ట్ నాగరాజ్ గారు, మనం ఇప్పుడు భార్య గురించి, పొసెసివ్నెస్ గురించి మాట్లాడాం కాబట్టి, ఇందులో ఈ పొసెసివ్నెస్ ఉన్న భార్యలదే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటూ ముందుకెళ్దాం. భర్త ఎప్పుడైతే నిజంగా అడల్టరీలో ఉంటాడో, అంటే నిజంగా వేరే స్త్రీతోటి అక్రమ సంబంధంలో ఉండి, ఈ విషయం ఎప్పుడైతే భార్య క్లియర్గా కనిపెట్టేస్తుందో, ఓకే, ఆ తర్వాత జరగబోయే వీడియోల రూపంలోనో, ఇమేజెస్ రూపంలోనో, లేదంటే వేరే వాళ్ళ త్రూ తెలిసిన రూపంలోనో తెలిస్తే మనం ఎలాగో చెప్పాం కదా, కంప్లీట్ స్కాన్ అవుతాడు భర్త ఎలాగో. ఓకే, ఈ విషయం ఎలాగో భార్యకు తెలుస్తుంది. చాటింగో, లేకపోతే వీడియోసో, లేకపోతే వేరే ఎవరైనా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసేటప్పుడు ఫోన్ కాల్సో, రీడైల్ లిస్ట్లోనో ఎక్కడో అక్కడ దొరికిపోతాడు భర్త. దొరకడం అనేది సమస్య లేదండి, దొరికిపోతాడు. ఎప్పుడైతే దొరికిపోయిన తర్వాత కథ ముందుకు ఎట్లా వెళ్తుంది అన్నది మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు భర్త ఆ అమ్మాయితో తిరిగేసి
యాజ్ యూజువల్గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రోజు ఈ భార్య ఎన్నో రోజుల నుంచి ఈ స్కానింగ్లో ఉండి కనిపెడుతుంది కదా. భార్య పతివ్రత, ఓకే, చాలా మంచి అమ్మాయి, ఓకే, భర్త కూడా మంచోడే, కానీ అనుకోకుండా వేరే స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఇప్పుడు ఈ స్టోరీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తుందని మీకు చెప్తాను నేను. భర్త ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత భార్య అన్ని రోజులు తట్టుకున్నది ఇంకా బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి స్ట్రెయిట్గా నిలదీస్తాం జరుగుతుంది. చూడండి, మీరు వేరే రిలేషన్లో ఉన్నారు అని నాకు తెలిసింది, అది నాకు ఇష్టం లేదు, ఇక్కడతోటి మీరు అది ఆపేసుకొని మనం ముందుకెళ్దామా, లేదా మీరు అసలు ఈ రిలేషన్లోకి ఎందుకు వెళ్ళారన్నది నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతారు. ఇది అప్పుడు అడగాలి కూడా, నిలదీయాలి, అడగాలి. భార్య కూడా సగం తల్లి రూపంలో ఉంటది కాబట్టి డెఫినెట్ గా కొడుకు ఏమైనా తప్పు చేస్తే తల్లి ఎలా ఆడుతుందో భార్య కూడా ఖచ్చితంగా భర్తని అడగాలి, మంచి దారిలో పెట్టాలని ట్రై చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ భార్య భర్తని ఇలా అడుగుతుందో, ఆ భర్త ఒకవేళ పాజిటివ్గా రియాక్ట్ అయితే అది వేరే స్టోరీ. పాజిటివ్ అంటే ఒప్పుకుంటే అది వేరే స్టోరీ. ఒకవేళ ఎప్పుడైతే ఈ భార్య ఆ భర్తని నిలదీస్తుందో, ఈ భార్య గనక ఆ భర్త గనక కరెక్టే అని జస్ట్ సరెండర్ అయిపోతే స్టోరీ సుఖాంతం అయిపోతుంది. ఎలా అంటే ఈ భార్య ఆ భర్తని వదులుకోదలుచుకోలే కాబట్టే కూర్చోపెట్టి ఇది అడుగుతుంది, ఇది ఇలా ఇలా చేసావు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి అని చూపిస్తుంది కూడా. ఎందుకంటే భార్య భర్త ఒప్పుకోడు కదా, ఎవిడెన్స్ చూపించే వరకు భర్త ఫస్ట్ ఒప్పుకోడు, ఏ భర్త కూడా ఒప్పుకోడు. ఎవిడెన్స్ చూపించిన తర్వాత భర్త చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఇంకా అబద్ధాలు చెప్పకుండా, ఇంకా దాన్ని కవర్ చేయకుండా ఫస్ట్ ఆ భార్యకి సరెండర్ అయిపోవాలి. ఈ నీడ్ టు సరెండర్, అవును ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నాను నేను అని ఫస్ట్ ఒప్పుకోవాలి. ఒప్పుకొని రోడ్డు మీద అంత జరిగిందన్న, బయట అంత జరిగిందన్న, లేదంటే ప్రూఫ్లు ఇక్కడ దాకా వచ్చాయనంటే తన పరువును కాపాడటం కోసం కూర్చోబెట్టి మాట్లాడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పుకోవాలి, కరెక్ట్ నారదు, ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఈ భర్త కూడా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఉంటే ఇవ్వాలి. ఏది, ఇదిగో నువ్వు ఇలా చేసావు, దీనివల్ల నేను అట్లా చేయాల్సి వచ్చింది, ఏమైనా నిజంగా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే, భార్య మీద కంప్లైంట్స్ ఉంటే ఇవ్వాలి, ఇచ్చి డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఒప్పుకోకుండా ఇంకా దాన్ని కొనసాగుతాం అయితే వేస్ట్. సెకండ్ థింగ్, భార్యదేమీ తప్పు లేదు, భార్యది ఏమీ తప్పు లేకుండా భర్త తప్పు చేస్తాడు, అప్పుడు క్షమించమని అడగాలి. ఎప్పుడైతే ఇలా క్షమించమని అడుగుతాడో ఆ భార్య ఖచ్చితంగా ఆ భర్తను క్షమించి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. మళ్ళీ ఈ భర్త నెగిటివ్ ఆ దారిలోకి మళ్ళీ వెళ్లకుండా ఉంటే వీళ్ళిద్దరి జీవితం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ భర్త ఈ వీడియోస్ ఫొటోస్ చూపిగానే అఫెండ్ అయ్యి డిఫెండ్ చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ భార్య ఏం చేయాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నారాజ్ గారు ఎప్పుడైతే ఈ భర్త ఒప్పుకున్న తర్వాత భార్య యాక్సెప్ట్ చేస్తానికి రెడీ ఉంది అంటే ఆ భార్య ఎంత త్యాగశీలో మీరు ఆలోచించండి. అదే పని భార్య కనుక చేస్తే భర్త ఒప్పుకుంటాడా? 1 సెకండ్ కూడా చూడడు, ఒప్పుకోడు. కానీ భార్యలు ఒప్పుకుంటారు. అందులో మనం ఒక ఆడదాని మాతృత్వం కానీ, త్యాగశీలం కానీ, లేకపోతే ఇలాంటి మెంటాలిటీస్ స్త్రీలకే ఉంటాయని మళ్ళీ ప్రూవ్ చేస్తాం జరుగుతుంది. మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈ తప్పుతో పాటు యాక్సెప్ట్ చేస్తుంది భర్తని. ఏది, ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న భర్త అని తెలిసిన ఆ తప్పుతో పాటు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి నా జీవితంలో నాకు ఇంకా నువ్వే కావాలి అని కోరుకుంటుందంటే చాలా గ్రేట్ సార్. భార్యలు ఎంత గ్రేట్. మరి అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే వాళ్ళ సోషల్ పర్సనాలిటీని, అంటే బయట వీడు ఇలా ఉంటాడు, వాడిని మనమే అర్థం చేసుకోవాలి, బయట వాళ్ళే పాడు చేసేస్తారేమో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నట్టు, పర్సనాలిటీని చదివినట్టు, నా భర్త మేబీ ఏదో కారణాల వల్ల ఆ విధంగా జరిగి ఉంటుందేమో అనేటువంటి ఆలోచనలోకి వచ్చి ఉంటుంది. యాక్సెప్టెన్స్ అంటే అదే కదా సార్. కరెక్ట్. లేదు వీడు దారి తప్పాడు అని అంటే అందులో ఎంతో కొంత నా ఫాల్ట్ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని 50% యాక్సెప్ట్ చేసినట్టు. లేదు విషయం ఇది, ఒకవేళ అతను ప్రాబ్లమ్స్లో కనుకుంటే నేను క్లియర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మనస్తత్వం అయినా ఉండొచ్చు. కరెక్ట్. యాక్సెప్టెన్సీ లెవెల్స్కి వచ్చారు అని అంటే ఇంకా దేవతతో సమానం. చాలా బాగా చెప్పారు నారాజ్ గారు మీరు.
మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇట్లా యాక్సెప్ట్ చేసే భార్యలు ఉన్నా కూడా భర్తలు మారకపోతే ఏం చేయాలి అన్నది కూడా మనం క్విక్ గా మాట్లాడుకుందాము. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఇంత స్టోరీ అయిన తర్వాత భర్త మారి ఒప్పుకుంటే భర్తకు కూడా ఒక లైఫ్ ఒక ఛాన్స్ దొరికినట్టు మళ్ళీ. అవును. చాలా సరెండర్ అయితే అయితే 90% భార్యలు మనం ఇలాగే చూస్తున్నాము. 10% భార్యలు అసలు ఛాన్స్ కూడా ఇవ్వరు. వెంటనే ఆ వీడియోస్ పెట్టేసి గొడవ రచ్చ చేసే వాళ్ళు కూడా ఉండరు. కానీ 90% ఇలా అడ్జస్ట్ అయ్యే భార్యల్ని మనం చాలా చూస్తున్నాము. నా దగ్గర క్లయింట్స్ రెగ్యులర్గా వస్తున్నారు కదా, రైట్. అయితే ఇంత చెప్పి ఇంత బుజ్జి ఇచ్చి చెప్పిన తర్వాత కూడా ఈ భర్త వినకపోతే నెక్స్ట్ అదే ఆడది ఉగ్ర రూపం ఎలా అవ్వాలో కూడా మనం చెప్పాలి. అలాగే సార్, డెఫినెట్. ఓకే, ఇంకా అక్కడ ఈ ఆడది అలా పడి ఉండకూడదు. ఇప్పుడు నేను లేడీస్కి స్త్రీలకు చెప్పేది కూడా ఏంటి అంటే, మీరు ఇంత యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన్ని, A to Z ఆయన చేసిన తప్పులన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ఇట్లా వద్దు మనం లైఫ్ మంచిగా వెళ్దామని మీరు చెప్తున్నారు, బుజ్జగిస్తున్నారు. ఆయన చేసే తప్పులన్నీ క్షమించి వదిలేశారు. మళ్ళీ మీరు లైఫ్ రీయునైట్ చేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది నా వెనక ఎంత చేస్తావా అత చేస్తావా బెదిరిస్తారు. అయ్యో చాలా ఉంటారు అట్లా కూడా. అయితే మనం ఈ మంచి ఈ భావం ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి స్త్రీలు ఈ అడ్వాంటేజ్ తీసుకొని ఒకవేళ మొగుళ్ళు మారి వెళ్తే వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే భర్త లేదు భర్త రివర్స్ అవుతే ఏం చేయాలి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే. భర్త రివర్స్ అయితే ఈ భార్యలు ఏంటి, త్యాగశీలు, వీళ్ళు కామ్ అవుతారు అప్పుడప్పుడు. పాపం ఆ టార్చర్ అలాగే తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. 1% కూడా అట్లా చేసుకునే అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు నాగరాజు గారు ఇంత యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఆ మగాడు ఎవరైతే ఉంటాడో అహంకారం తగ్గించుకోకుండా ఈగో ఫీలింగ్కి వెళ్ళి, ఇప్పుడు నీకు అంతా తెలిసిపోయింది కదా, నువ్వేం చేస్తావో చేసుకో, ఇంక నేను ఇలాగే ఉంటా, నువ్వు ఉండు కావాలంటే, లేకపోతే వెళ్ళిపో, నేనైతే ఆమెను వదలను, నేను అలాగే ఉంటా, నువ్వు ఆల్రెడీ వీడియోలు తీస్తావు, ఫోటోలు తీస్తావు, నన్ను ట్రాక్ చేస్తావు, నన్ను ట్యాప్ చేస్తావు అని చెప్పి ఉల్టా ఈమె మీదే నిందలు ఎప్పుడైతే వేస్తాం జరిగి ఇంకా ఆమెను కుంగదీస్తానికి ట్రై చేసి, లేకపోతే ఆమెను ఇంకా కంట్రోల్లో పెట్టాలని ట్రై చేస్తే అది మాత్రం సహించకూడదు. ఓకే, అది మాత్రం సహించకూడదు. ఇక్కడే వాళ్ళ రోల్ ప్లే చేయాలి. ఎప్పుడైతే మీరు అంత త్యాగశీలి, అంత త్యాగమూర్తిలాగా ప్రవర్తించి అన్ని తప్పుల్ని మీరు క్షమించే అంత ఈ స్టేజ్కి వెళ్ళారో, ఆ తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ దిగజార్చి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నువ్వేం చేస్తావు చేసుకో అన్నప్పుడు మాత్రం మీరు ఊరుకోకూడదు. నేను చెప్పేది ఆల్ డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే, ఇది అట్లాంటి మగవాళ్ళని ఎట్లా వీళ్ళు హ్యాండిల్ చేయాలి అన్నది కూడా నేను చెప్తున్నాను. ఓకే సార్. ఓకే, ఇమ్మీడియట్గా వీళ్ళకు ఉన్న వెపన్స్ అన్ని యూజ్ చేయాలి, ఫట్టా యూజ్ చేయాలి. అది ఎట్లా చేయాలి అంటే, ఒకటి 498A పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, 498A IPC అది పెట్టాలి. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇది క్రియేట్ చేసిందే ఓన్లీ ఈ ఉమెన్ ఫర్ ద ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైలెన్స్, ఇది ఒకటి పెట్టాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మెయింటెనెన్స్ వేసేయాలి, ఇమ్మీడియట్గా భర్త మీద మెయింటెనెన్స్ వేసేయాలి. ఎందుకంటే ఆయనతో తిరుగుతున్నాడని ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, అది పెట్టేసి అడల్టరీ గ్రౌండ్స్ కింద మీరు ఇమ్మీడియట్గా నాకు చూడట్లేదు, ఆమె ఉన్న డబ్బులంతా కాస్త అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాడు, ఇక్కడ పిల్లలతో పాటు నేను భార్యని అని చెప్పి ఇమ్మీడియట్గా మెయింటెనెన్స్ వేసి ఆయన ఎంత సంపాదిస్తున్నాడో అందులో 60 to 80% మీకు వచ్చేటట్టు చేయాలి. అది లాయర్స్ చేయగలుగుతారు, అది చాలామంది స్త్రీలకు తెలియదు. ఈ పనిష్మెంట్ వేయాలి నెక్స్ట్. ఓకే, అప్పుడే నేను డైవర్స్ కూడా ఏమన్నట్లేదు చూడండి. మళ్ళీ నాగరాజు గారు నేను చెప్పే దాంట్లో కూడా అందులోనే వెంటనే మళ్ళీ డైవర్స్ కూడా ఏమనట్లేదు నేను. 498A ఏమంటున్నా, డొమెస్టిక్ వైలెన్స్ ఏమంటున్నా, మెయింటెనెన్స్ ఏమంటున్నా, డైవర్స్ ఏమనట్లేదు. ఎందుకంటే ఇట్లాంటి స్త్రీమూర్తులు డైవర్స్ ఒప్పుకోరు, నేను చూస్తున్నా కదా లైవ్గా. ఇంత చేస్తున్నా కూడా డైవర్స్ ఏమంటే కొంతమంది వద్దులేండి సార్ నాకు నా భర్త కావాలి అంటారు. అలాంటి అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటి అంటే, డైవర్స్ వేయకండి అమ్మా, కానీ అట్లీస్ట్ ఈ కేసెస్ కూడా వేయకపోతే ఆయనకి భయం అంటూ ఉండదు. కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలంటే 498A డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ యాక్ట్, ఈ 3 కనుక మీరు వేసేస్తే సచ్చినట్టు అన్ని వైపుల నుంచి మీ ఆయన్ని దిగ్బంధం చేసినట్టు అవుతుంది. కాంప్రమైజ్కి వస్తాడు, అప్పుడు ఒప్పుకుంటాడు. అమ్మా నువ్వు చాలా మంచిదానివి, నేను ఇంత చేసినా కూడా నన్ను ఒప్పుకుని, లాయర్ ముందే కౌన్సిలింగ్ అవుతాయి అవన్నీ, కోర్టులో కౌన్సిలింగ్స్ అవుతాయి, ఖచ్చితంగా అప్పుడు ఒప్పుకుంటాడు. మళ్ళీ మీ జీవితాన్ని మీరు సరైన మార్గంలో పెట్టుకోవచ్చు. వీటితో పాటు ఆల్ ద క్రుయాలిటీ అండ్ బ్లాక్మెయిల్ సెక్షన్స్, ఓకే, ఇందులో మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఆ హర్టింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, మీరు 383 నుంచి చూస్తే, 324 నుంచి చూస్తే, 325 నుంచి చూస్తే, 415 నుంచి 420 వరకు చూస్తే ఈ సెక్షన్స్ అన్నీ కూడా లైన్గా మీరు వేసేయచ్చు. ఇవన్నీ కూడా బ్లాక్మెయిలింగ్, గ్రీవియస్ హర్ట్స్, మెంటల్ క్రుయాలిటీ వీటి కిందకు వస్తాయి. ఈ సెక్షన్స్తో పాటు మీరు 498 ఇవన్నీ కూడా వేసుకొని ముందుకెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ వేసి మెయింటెనెన్స్ వేసుకొని ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ప్లస్ ఇన్ని సెక్షన్స్ ఆయన భరించలేక 100% మీ దగ్గరికి మళ్ళీ కాంప్రమైజ్కి వస్తాడు, ఖచ్చితంగా కాంప్రమైజ్కి వస్తాడు.
ఓకే. సో ఇట్లాంటి శ్రీమూర్తులు నేను చెప్పేది ఏంటంటే చూసేంత వరకు చూడాలి, కన్విన్స్ చేసేంత వరకు చేయాలి. నాకు అర్థమవుతుంది మీ బాధ, ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిపోతే మీ పిల్లలకి తండ్రి అని చెప్పుకునేటోళ్ళు ఎవరు ఉండరు. మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం అంత టార్చర్ తీసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అనే మొగుళ్ళకి మాత్రం లెసన్ నేర్పాలి నారాజ్ గారు. ఆ లెసన్ మాత్రం ఖచ్చితంగా నేర్పాలి. ఎస్, మీరు చెప్పిన దాంట్లోనే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, యాజ్ అడ్వకేట్ మీరు కావాలి అనుకుంటే మీకు ఇన్ని రైట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు టక్కని క్లియర్ చేసేసి పక్కకు వచ్చేయచ్చు. అందులో మీరు చెప్పిన పాయింట్లో బంధాన్ని కలపడం కోసం చూస్తున్నారు కానీ తుంచడం కోసం చూడట్లేదు. అంటే ఇక్కడే ఒక కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు. నాకు కొన్ని పాయింట్స్ చాలా బాగా నచ్చాయండి. నిజంగా వైఫ్ భర్త ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద పెద్ద క్లారిటీ ఉంటుందండి, డౌటే లేదు. కంప్లీట్ స్కాన్ ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ బాడీ మీద ఏ మచ్చలు ఉన్నాయి, ఏ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది తను మాత్రమే స్కాన్ చేయగలుగుతుంది. ఈవెన్ మెంటల్ గాను ఫిజికల్ గాను. కన్న తల్లి కూడా కొంతవరకు భర్తని ఫిజికల్ గా పెంచి పెద్ద చేసేంత వరకే ఉంటది కానీ మెంటల్ గా ఎంతవరకు అనేది చెప్పలేరు. బట్ భార్య మాత్రం 100% చెప్పగలుగుతుంది. ఇప్పుడు నాగరాజు గారు నేను ఇవన్నీ చెప్పానంటే ఇంత మంచి టాపిక్ మీరు తీయబట్టి ఇవాళ నేను ఇవన్నీ చెప్పే అవకాశం వచ్చింది. ఈ టాపికే తీయకపోతే ఇంత ఎక్స్ప్లెనేషనే రాదు. అవును, కాబట్టి నేను డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక రిలేషన్షిప్ నిలబడటం కోసం మీరు ఎంతకన్నా వెళ్ళొచ్చు, కానీ అవతల వాళ్ళు మీ వాల్యూ తగ్గించిన ప్రాసెస్ మీకు అనిపించినప్పుడు మాత్రం మీరు తగ్గాల్సిన అవసరం లేదు అని చెప్పి, భార్య గొప్పతనం చెప్పి, భర్తను ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పి, భర్త మాట వినకపోతే కూడా ఏం చేయాలనేది కూడా దీంట్లో చెప్పారు మీరు. ఒక రకంగా సంసారం ఎలా నిలబెట్టుకోవాలి అన్నదే మనం మాట్లాడుతాం. అవును సార్, అవును. మనం లాలో ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా, ఆడవాళ్ళకి ఇన్ని వెపన్స్ ఉన్నాయి కదా నేను వేసేమనట్లేదు. ఒక రకంగా సంసారాలు ఎలా నిలబెట్టాలన్నది కూడా మనం మాట్లాడుతాం. కాని పరిస్థితిలో ఇన్ని వెపన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి, మీరు కుంగిపోకండి అని చెప్తున్నాం. ఎస్, గ్రేట్ మోటివేషన్ అండ్ ఎథిక్స్, వాల్యూస్, మోరల్తో కూడుకున్నటువంటి వీడియో. వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ప్రతి భార్యాభర్త కలిసి చూడాల్సినటువంటి వీడియో. ఒకవేళ అంటే నాకు తెలిసి నాకు అనిపించింది ఏంటంటే, ఏ భర్త అయినా సరే ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా నా భార్య నన్ను ఆ టైంలో యాక్సెప్ట్ చేసింది కదా, యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది. కింద ఏడ్చుకుంటూ కూడా కామెంట్ పెడతాను. మీరు చెప్పింది నిజమేనండి, నా భార్య నన్ను యాక్సెప్ట్ చేసింది, వాళ్ళ నా జీవితాన్ని నేను సక్రమంగా సరైన రీతిలో తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్తున్నానని చెప్పేటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత చాలామందికి అవేర్నెస్ వస్తాను, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు కూడా. కరెక్ట్. ఎస్, నాకు అన్ని ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇలా రూడ్ బిహేవ్ చేశానంటే తప్పెక్కడో నాలోనే ఉందని భర్త ఆలోచిస్తాడు కూడా. కరెక్ట్. డెఫినెట్గా సార్, వెరీ గుడ్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు. చాలామంది అండి వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటుంటూ ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అండి. ఎస్ నారాజ్ గారు, మన వీడియోస్ చూసి చాలామంది అప్రోచ్ అవుతాం జరుగుతుంది. మంచి సలహాలు ఇస్తున్నాం, మనము వాళ్ళని కరెక్ట్ అయిన దారిలో పంపిస్తున్నాము. అలాగే ఇక మీదట కూడా ఏమైనా సలహాలు కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన కాల్ చేయండి. 24/7 వీఆర్ వర్కింగ్. డెఫినెట్గా మీకు సరైన న్యాయ సలహాలు ఇస్తాం. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సలహాలు సూచనల కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.